అందరికీ నమస్కారం. మనం హిమాలయ సాధు అయినటువంటి స్వామి రామ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. స్వామి రామ గారి తండ్రి గారైన బుద్ధివల్లభ్ మరణించిన తర్వాత బెంగాలీ బాబా అంటే బాబాజీ అని సంబోధిస్తూ ఉన్నారు. ఇక్కడ వారే స్వామి రామ యొక్క బరువు బాధ్యతలు తీసుకున్నారు. సాధువులతో బాబాజీతో స్వామి రామ ఎక్కువ టైం గడిపేవారనమాట. ఎన్నో అల్లరి పనులు చేసేవాడు. అప్పుడప్పుడే టీనేజ్లోకి అడుగు పెడుతూ ఉన్నాడు కదా, సో ఎన్నో అల్లరి పనులు, ఎంతో గోల చేసేవాడనమాట. కానీ బాబాజీ చాలా ఓపికగా సహనంతో భోలేని భరిస్తూ తనని మంచి మార్గంలో పెట్టాలని ట్రై చేసేవారు. స్వామి రామ ఎక్కువగా ఈ గ్రామ్ఫోన్ రికార్డ్స్ వీటిని కలెక్ట్ చేసి మ్యూజిక్ మీద పిచ్చితో పెద్ద సౌండ్ పెట్టి తపస్సు చేసుకుంటున్న వారందరికీ చాలా డిస్టర్బ్ చేసేవాడు అనమాట. అప్పుడు బాబాజీ తనకి శ్రవణం మీద కంటే దాన్ని నేర్చుకుని నువ్వే పాడి చూడు, అప్పుడు సంగీతాన్ని చక్కగా ఆస్వాదించగలుగుతావు అనేసి చెప్తారు. దానితో స్వామి రామ గారు పాడటమే కాకుండా తబలా, హార్మోనియం, సితార్, వీణ ఇలా ఎన్నో సంగీత వాయిద్యాలు కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు తను నేర్చుకున్న వాయిద్యాలతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో సాధువులంతా కూడా ఒక ప్లాన్ చేసి ఆ వీణ విరగ్గొట్టడం అలా చేసేస్తారనమాట. తను బాధపడుతూ ఏడుస్తూ ఉంటే గుడారి బాబా ఓదారుస్తారు. ఇంకా స్వామి రామ గారు చేసే అల్లరి తట్టుకోలేక బాబాజీ ఒకరోజు ఏం చేశారంటే తనని ఇలా పైకెత్తేసి అమ్మవారి గుళ్ళో అమ్మవారికి చెప్పుకున్నారు, వీడిని నువ్వు తీసుకుని వెళ్ళు, లేదా మంచిగా అన్నా మార్చు అని. అప్పుడు అమ్మవారే స్వయంగా ప్రత్యక్షమై ఇక నుంచి బుద్ధిగా ఉంటాడులే అనేసి చెప్తారనమాట. ఆ అనుభవం తను ఎప్పటికీ మర్చిపోలేరు అనేసి చెప్తారు స్వామి రామ. అప్పటి నుంచి గురువు గారిని ఏ విషయమైనా కూడా చాలా ఫ్రీగా అడిగేసేవాడనమాట. ఒకసారి తన సమస్యలు, బలహీనతల గురించి గురువుగారికి చెప్పినప్పుడు గురువుగారు ఏమని సజెస్ట్ చేస్తారంటే, ప్రశాంతంగా ఉండు, మనస్సులో నీకు ఏ అనుభూతులైతే కలుగుతూ ఉన్నాయో వాటి పట్ల నిజాయితీగా ఉండు, మనస్సుకి ఇంద్రియాలకి బానిసగా మారొద్దు అనేసి చెప్తారనమాట. ప్రత్యక్షంగా నువ్వే సత్యాన్వేషణ చెయ్యాలి. నేరుగా పొందే అనుభవం కాకుండా ఇతరుల ద్వారా గ్రహించినటువంటి సత్యం ఏ ప్రయోగానికి, ఏ పరీక్షకి నిలబడదు, అది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే సుమా అని హెచ్చరించారనమాట. అన్నీ ప్రత్యక్షంగానే తెలుసుకోమంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు మనమైనా ఎన్నో విషయాలు వింటూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము, ఎన్నో బుక్స్ చదువుతాం, ప్రవచనాలు వింటాం, శాస్త్రాలు, గ్రంథాలు, కొంతమంది వేదాలు కూడా చదువుకుని ఉండొచ్చు. మనకి శాస్త్రజ్ఞానం ఎంత ఉన్నా దాన్ని మనం ఎంత అమలులో పెట్టాము, మన సొంతంగా ఏదైనా మనం నేర్చుకున్నామా, జ్ఞానం అనేది మనకు ప్రత్యక్షంగా రావాలి. ఈ పరోక్ష జ్ఞానం ఎన్ని తెలుసుకున్నా అవన్నీ గాలికి వెళ్ళిపోతాయి. మనకు బిహేవ్ చేయటం, ఎలా ఉండాలో, ఇంద్రియాలని, మనస్సుని ఎలా కంట్రోల్ చేయాలో తెలియకపోతే ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా కూడా వ్యర్థమే. కాబట్టి ఫస్ట్ మన మీద మనము సాధన చేయాలి. అంటే మనల్ని మార్చుకోవటానికి, మన మనస్సును నియంత్రించుకోవటానికి, ఇంద్రియాల మాయలో పడకుండా వాటిని ఎలాగా మన అదుపులో ఉంచాలి అది ప్రాక్టీస్ చేస్తూ, అంటే ఎలాగా మనల్ని మనం గమనించుకుంటూ, మనం ఎక్కడ మారాలో చూసుకుంటూ, అవేర్గా ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఒక్కొక్కటి మన లోపాలని ఫిక్స్ చేసుకుంటూ మనల్ని మనం సరిదిద్దుకుంటూ ఎప్పుడైతే వస్తామో, జ్ఞానం పొందటానికి ఎప్పుడైతే అలాగ సిద్ధమవుతామో ఆ పరమాత్ముడు కూడా మనకి అలాంటి అవకాశాలే ఇచ్చి మన ఆత్మ ప్రగతిని వేగవంతం చేస్తాడనమాట. కాబట్టి ఇక్కడ స్వామి రామ కూడా ప్రత్యక్ష జ్ఞానం మెయిన్గా తెలుసుకోమని బాబాజీ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మన అలవాట్లు అచేతన మనస్సులో
చాలా బలీయంగా బీజ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. గత జన్మల నుంచి మోసుకొని వస్తున్నటువంటి ఆ సీడ్స్ ఏవైతే ఉంటాయో మనలో, మనకు తెలియకుండానే మనం వాటిని ప్రదర్శిస్తూ ఉంటామన్నమాట. అవన్నీ మన అచేతనలో బలీయంగా ఉంటాయి, అవసరమైనప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనము కనుక్కోగలిగి తొలగించుకోగలిగినప్పుడు, ఆ అన్ని రకాల వ్యామోహాల్లోంచి బయటపడినప్పుడు మనము ముందుకు వెళ్తాం. మారాలి అనే సంకల్పం ఉన్నవాడికి ఈ తెలుసుకునే జ్ఞానము, యోగులను కలవటం, ఇవన్నీ కూడా ప్రేరణనిస్తాయన్నమాట. మనం ఎంత గొప్పవాళ్ళమైనా అత్యంత అణకువ, వినయం, దయ కలిగి ఉండాలి. మనం ఏ తప్పు చేయకూడదని మనకి ఇంకొక విషయం కూడా చెప్పారు. నువ్వు ఎదుటివాడి పన్ను విరగ్గొడితే నీ ఎముకలు పొడి పొడి కావాల్సిందే. అంటే మనం ఒక తప్పు చేస్తే, ఒకరిని మోసం చేస్తే మనం దానికి ఎన్నో రెట్లు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా జీవిత పయనాన్ని సాగించాలి. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. స్వామీజీ బాబాజీతోనూ ఇతర పరమ గురువుల సాంగత్యంలోనూ ఉంటున్నప్పటికీ యవ్వనంలో వెల్లువెత్తే భావోద్వేగాలను మనమంతా ఎలా ఆనందిస్తామో అదేవిధంగా వారు కూడా ఆనందించారు. ఆయన కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రాపంచిక ఆకర్షణలు, వ్యామోహాల పట్ల ఆకర్షితులయ్యారు. అత్యంత ప్రసిద్ధిగాంచిన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ సంపన్న స్నేహితులు ఎంతోమంది ఉండేవారు. వారి సహవాసంలో ఉన్నప్పుడు వారు కోరుకున్నట్టే స్వామీజీ ప్రవర్తించేవారు. కారు తీసుకోవడం, పార్టీలకు హాజరు కావటం, షాపింగ్ కోసం డబ్బు ఖర్చు చేయటం, ప్రయాణించడం లాంటివి జరిగేవి. సెలవుల్లో తన గురుదేవులతో కలిసి కొండలు, పర్వతాలు ఎక్కి కష్టపడటం కంటే బొంబాయి వెళ్ళి తన స్నేహితులతో గడపడం ఆయనకి నచ్చేది. బాబాజీకి స్వామీజీ భావాలన్నీ తెలుసు, కానీ ఆయన వాటిని అణిచిపెట్టే బదులు వాటిని తీర్చేసుకోవడం ద్వారా తన శిష్యుడు తన మనసుని జయించాలని కోరుకునేవారు. అందుకే ఆయన శ్రీనగర్ సరిహద్దుల్లో ఉన్న ధారీదేవి ఆలయ సమీపంలోని గుహలో నివసించే ఓ అఘోరీ బాబా దయతో భోలే ఇవన్నీ చేయటానికి తగిన అవకాశాలని కల్పించారు. బాబాజీ ఎక్కడా వదిలిపెట్టట్లేదు. వారిని అన్ని రకాలుగా సరిచేయటానికి, ఆల్రెడీ ఇవన్నీ తీరకపోతే వాటి మీద వ్యామోహం అలాగే ఉంటుందని అవన్నీ సరే తీర్చుకున్న తర్వాత తనకి సరైన అవకాశాలు కల్పిస్తూ ఉన్నారన్నమాట ముందుకెళ్ళటానికి. ఆ అఘోరీ బాబా సూర్య విజ్ఞానం అనే మార్మిక శాస్త్రంలో మహాయోగి. ఆయన జీవితమంతా మహత్తులతో నిండి ఉంటుంది. భోలే కావాలనుకునే భౌతికపరమైన వస్తువుల్ని సమకూర్చడానికి, అవసరమైన ఆర్థిక సహాయం చేయటానికి ఆ మహాయోగి ప్రసాదించే అమితమైన ధన సంపదే కారణం. ఆ రోజుల్లో ఐరోపా యాత్ర అంటే యూరోప్ ట్రిప్ అంటే రాజులు, అమిత ధన సంపన్నులకే అవకాశం ఉండేది. కానీ అఘోరీ బాబా పనికిమాలిన అశాశ్వతమైన ఈ భౌతిక విషయాల్ని కోరుకోవడం ఏమిటి అని నిరాశపరచకుండా భోలేకి ఇటు లౌకిక ప్రపంచంలోనూ అటు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోనూ ఆయన కోరుకున్న అత్యుత్తమమైన స్థితుల్ని సమకూరేలా చేశారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు స్నేహితులకి భోలే ఓ గొప్ప ప్రతిభావంతుడైన విద్యార్థి అని తెలుసు. కొంతమందికి ఆయన భోలేగా తెలుసు, మరికొంతమందికి అతడు ఫిలాసఫీలో గొప్ప ప్రజ్ఞావంతుడైన విద్యావేత్త బ్రజ్ కిషోర్ కుమార్ అని, అతడికి ఇంగ్లీష్, హిందీ సాహిత్యాల్లో అసాధారణమైన పట్టు ఉందని తెలుసు. అతడి తెలివిని, వినూత్నమైన భావాలను చూసి స్నేహితులు విస్మయం చెందేవారు. అతడి సహ విద్యార్థులకి అతడు ఎప్పుడూ ఓ చిక్కుముడిలా ఉండేవాడు. అతడు దేన్ని పట్టించుకునేవాడు కాదు. క్లాసులు ఎగ్గొట్టేవారు, కానీ మార్కులు మాత్రం అత్యధికంగా వచ్చేవి. ప్రొఫెసర్లు అతడిని చాలా గౌరవించేవారు. దానికి కారణం భారతదేశంలోనే
గొప్ప పేరు ప్రఖ్యాతులున్న దార్శనికులు ప్రొఫెసర్ ఆర్డి రానడే భోలేని తన ప్రియ శిష్యునిగా చేసుకున్నారు. ప్రొఫెసర్ రానడే భారతదేశ తత్వశాస్త్రానికి సంబంధించిన ప్రతి సాంప్రదాయం, ప్రతి దృక్పథంపై అద్వితీయమైన పట్టు సంపాదించారు. గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానిగా ఆయనను అందరూ గౌరవించేవారు. మార్మికత, అధ్యయనశీలత సమాన పాళ్లలో ఉన్న అరుదైన వ్యక్తిత్వం ఆయనది. మనస్సులో ముందే ఎలాంటి అభిప్రాయం పెట్టుకోకుండా స్వచ్ఛమైన అంతర్దృష్టి కలవారందరికీ బ్రజ్ కిషోర్ది అంతర ప్రకాశంతో భాషించే వ్యక్తిత్వమని అర్థమవుతుంది. అంటే ముందే జడ్జి చేయకుండా అతను ఇలాంటివాడు అలాంటివాడు అని అతని మీద ఒక అభిప్రాయం ప్రీ నోషన్ పెట్టుకోకుండా ట్రాన్స్పరెంట్గా ఆయనను చూసిన వాళ్ళకి స్వామి రామ యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క గొప్పతనము అర్థమయ్యేదన్నమాట. భోలేలోని ఈ అంతర్జ్యోతిని గుర్తించటం వల్లే ప్రొఫెసర్ రానడే అతడి పట్ల ప్రత్యేకమైన దృష్టితో ప్రేమాభిమానాల్ని కురిపించేవారు. ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సినది అదే. మనం ఒకరిని జడ్జి చేయకూడదు. ఒకరి మీద ముందే అభిప్రాయం ఏర్పరచుకుని వాళ్ళు తప్పు చేస్తున్నారనో, వాళ్ళు అలానో ఇలానో వాళ్ళ మీద మనము తీర్పులు చెప్పకూడదనమాట. ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గా ఏదైనా స్వీకరించేలాగా అంగీకరించే వ్యక్తిత్వంతో ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు, మనం ఎలా ఉన్నామో చూసుకోవాలన్నమాట. బ్రజ్ కిషోర్లోని ఈ విశిష్టతని గుర్తించిన వారిలో హిందీ సాహిత్యంలో తిరుగుబాటు బావుట ఎగరేసి నిరుపమానమైన కవిగా వెలుగొందిన శ్రీ సూర్యకాంత్ త్రిపాఠి నిరాల కూడా ఉన్నారు. నిరాల అంటే అద్వితీయం, వింతైన, మార్మికమైన మొదలైన అర్థాలు ఉన్నాయి. వారి కవితల్లో ఉండే మార్మిక తత్వాన్ని, అనేక విధాల అన్వయాన్ని గుర్తించి ఆయనకి కవితాలోకం ఇచ్చిన విశిష్టమైన బిరుదు అది. నిరాల శారీరకంగాను మానసికంగాను కూడా గొప్ప ప్రేరణాత్మకమైన వ్యక్తి. ఆరోగ్యంగా బలంగా ఉండేవారు. కూర్చొని తినడం మొదలు పెడితే ముద్ద తర్వాత ముద్ద చకచకా తినేవారు. వృద్ధాప్యం మీద పడుతున్న కొద్దీ చాలా వింతగా ప్రవర్తించేవారు. ఎక్కువసేపు ఆయన అద్వైతానుభూతిలో ఉండిపోయేవారు. అంటే తనకి ఇతరులకి తేడా తెలియని స్థితి అన్నమాట. ఆ ఏకత్వ భావాన్ని ఆయన అనుభూతి చెందేవారు. ఆ స్థితికి వచ్చేసారన్నమాట. ఆయన ఎదురుగా జరుగుతున్న సంఘటనలని చూసి కూడా ఎలాంటి బాధ, సంతోషం అనుభూతి చెందేవారు కాదు. విశ్వ చైతన్యంతో అంతగా రమించిపోయారు. నిజానికి ఆయన నాది నీది అనే భేదాన్ని కూడా మరిచిపోయారు. ఆయన దగ్గర ఏది ఎక్కువసేపు ఉండేది కాదు. చలికాలంలో ఆయన శరీరానికి వెచ్చగా ఉంచుతుందని ఎవరైనా ఆయనకు ఖరీదైన శాలువా బహూకరిస్తే అది ఆయన దగ్గర ఎక్కువ కాలం ఉండేది కాదు. దాన్ని ఆయన ఎవరో పేదవాడికి ఇచ్చేసేవారు. ఆయన పరిచయం ఉన్నవారందరికీ ఆయన ఉదార స్వభావం, ఉన్నత మానసిక స్థితి గురించి తెలిసిందే. అందరూ ఆయనని తమ స్వంత కుటుంబ సభ్యునిగా ఆదరించేవారు. ఆయన నిరాల గారు స్థితప్రజ్ఞతని సాధించేశారనమాట. రమణ మహర్షి గారు ఎలా ఉండేవారో ఈయన కూడా ఆ స్థితిలో ఉన్నట్టుగా ఉన్నారు. అంటే విశ్వ చైతన్యంతో రమిస్తూ ఉన్నారు. తనకి తన పరాభేదాలు తెలియట్లేదు. అంతటా ఒకే చైతన్యం, ఒక్కటే చూస్తూ ఉన్నారు. ఆ వన్నెస్ స్టేట్లోకి వచ్చేసారనమాట. నిరాల ఒక్కొక్కసారి ఒక్కో భావోద్వేగంతో ఉండేవారు. ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో, ఎవరి మీద కోపం వస్తుందో తెలియదు. కోపం వస్తే మాత్రం అడ్డు ఆపు ఉండేది కాదు. కానీ బ్రజ్ కిషోర్తో, అంటే మన స్వామి రామాతో మాత్రం ఆయన చాలా దయగా ఉదారంగా ఉండేవారు. కిషోర్ ఏ చర్చ మొదలుపెట్టినా దాన్ని సహృదయంతో
కొనసాగించేవారు. నిరాలా అతడిని భోలే ప్రభు అని పిలిచేవారు. ఒక వేసవి రాత్రి నిరాలా కంపెనీ గార్డెన్లో నడుస్తూ ఉన్నారు. అది బ్రిటిష్ ఆఫీసర్లు, వారి కుటుంబాలు మాత్రమే వెళ్ళగలిగే పార్క్. అక్కడ నిరాలా బట్టలన్నీ తీసేసి ఒక బెంచీ మీద పడుకుని నిద్రపోతున్నారు. తెల్లవారుజామున కాపలా వాళ్ళు నగ్నంగా ఉన్న ఈ మనిషిని చూసి అతడిని కర్రలతో కొట్టి బయటికి నెట్టారు. కానీ నిరాలా మేల్కొన్న తర్వాత వాళ్ళందరినీ తిరిగి కొట్టారు. వెంటనే ఓ లారీ నిండా పోలీసులు వచ్చారు అక్కడికి. వారిలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. అతడికి నిరాలాతో ముందే పరిచయం ఉండటం వల్ల దెబ్బలు తిన్నది నిరాలా అని తెలుసుకున్న వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పి గౌరవంగా ఆ పార్కుని విడిచి వెళ్ళమని అభ్యర్థించాడు. ఆ పార్కులోకి ప్రజలందరికీ ప్రవేశం లేదని చెప్పాడు. కానీ నిరాలా, నేనిక్కడే ఉంటాను, నా ఇంట్లోంచి నన్ను గెంటేసే అధికారం ఎవడికి ఉంది అని గర్జించారు. నిరాలా మీద బలప్రయోగం చేయడం అంటే గంధకం గనిలోకి నిప్పురవ్వని వదలడమేనని, అంటే సల్ఫర్ గనిలోకి నిప్పురవ్వని వదిలితే ఏమవుతుంది, ఇంకా ఎక్కువగా మండుతుంది అని, అది మొత్తం సిటీని మంటల్లో కాల్చి భస్మం చేస్తుందని వారికి తెలుసు. కానీ ఆంగ్ల వనితలు ఉదయం పూట నడకకి వచ్చే వేళ సమీపించింది. వాళ్ళు అక్కడి పార్కులో నగ్నంగా ఉన్న ఒక మనిషిని చూడటం అనే సంగతి ఊహించుకోవటానికే వీల్లేని సంఘటన. నిరాలాకి భోలే ప్రభుతో ఉన్న అనుబంధం అందరికీ తెలిసినదే. అందుకే భోలేని తీసుకురమ్మని పంపారు ఎవరో. భోలే రాగానే నిరాలా అతడిని చూసి చిరునవ్వు నవ్వుతూ, రా భోలే రా, వీళ్ళు చూడు ఎంత మూర్ఖులో, నా చోటినే నేను వదిలి వెళ్ళిపోవాలిట అన్నారు. మీతో వాళ్ళలా ఎందుకు దెబ్బలాడతారు, వాళ్ళు మిమ్మల్ని అల్పాహారం తీసుకోవడానికి రమ్మంటున్నారు అన్నాడు భోలే ప్రభు. ఈ నిరాలా గారు అవధూత స్థితిలో ఉన్నట్టుగా ఉన్నారు. చిన్న పిల్లవాడిలా నిరాలా, ఓ అలాగా, అయితే సరే పద అంటూ బయలుదేరారు. ఆయనకు బట్టలు అందచేస్తూ భోలే, మాయా వస్త్రం ధరించండి మహారాజ్ అన్నారు. నిరాలా దుస్తులు ధరిస్తూ ఉంటే భోలే ప్రభు ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళేలోపు మీరు అక్కడికి అల్పాహారం తెప్పించి ఉంచండి, కొంచెం ఎక్కువ టిఫిన్ తెప్పించండి అని సూచించారు. అతి విలక్షణమైన విద్వాంసుడు రచయిత రాహుల్ సాంకృత్యాయన్ కూడా బ్రజ్ కిషోర్ కళ్ళలో కాంతిని గమనించారు. రాహుల్ నిరాలా మంచి స్నేహితులు. ఆధ్యాత్మికంగా ఇద్దరూ బలమైన భిన్న దృక్పథాలు కలిగి ఉన్నప్పటికీ రాహుల్ బౌద్ధంలోకి మారారు. కానీ ఆయనకు భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యంలో అపారమైన జ్ఞానం ఉంది. అలాగే బౌద్ధికంగా ఆయన సంస్కృతం, పాళీ, ప్రాకృతం, టిబెటన్, చైనా గ్రంథాలను నిశితంగా అధ్యయనం చేశారు. తన సైద్ధాంతిక భావనని అనుసరించి హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ఇస్లాం భావనలను చర్చించి విమర్శించి ఓడించారు. శారీరకంగా కూడా ఆయన చాలా బలంగా ఉండేవారు. తనకు సమవుజ్జీగా కుస్తీ పట్టగల వారిని అన్వేషించటానికి ఆయనకి సమయం ఉండేది కాదు. అందువల్ల తన బలమైన భుజాలను తగిన రీతిగా వ్యాయామం చేయించటానికి ఆయన శక్తినంతా ఉపయోగించి వేగంగా పరిగెత్తుతూ వెళ్ళి చెట్లకేసి తన భుజాల్ని ఢీకొట్టేవారు. అల్పాహారంగా ఆయన బాగా వేయించిన పూరీలను, స్లైస్ చేయని బ్రెడ్ని కడుపు నిండా తినేవారు. మళ్ళీ ఓ డజన్ అరటిపండ్లు, ఓ లీటర్ పాలు తాగేసేవారు. కానీ ఆ ఉదరం కంటే ఆయన మెదడు 1000 రెట్లు పెద్దదని చెప్పాలి. భారతదేశం, చైనా, టిబెట్ దేశాల్లో పెద్ద పెద్ద లైబ్రరీల్లో ఉన్న విషయమంతా ఆయన మెదడులో ఓ మూల సర్దుకుని కూర్చుంటుంది. కంపెనీ గార్డెన్లో
జరిగిన సంఘటన తర్వాత నిరాలా, భోలే లక్నోలో ఉన్న రాహుల్జీని చూడటానికి వెళ్ళారు. జీవితం సాదా సీదాగా జరిగిపోతూ ఉండడం భోలేకి విసుగు తెప్పిస్తోంది. దానితో అతడికి సహజంగా ఉన్న కొంటె కోణంగి నైజంతో బలం, బుద్ధి బలం గల ఈ ఇద్దరు అద్భుతమైన మహాత్ముల మధ్య కొంచెం ఘర్షణ కల్పించే ప్రయత్నం చేశారు. నిరాలాని రెచ్చగొట్టడం ఎలాగో తెలుసు, కానీ రాహుల్జీని రెచ్చగొట్టడం ఎలాగో చూడాల్సి ఉంది. రాహుల్జీకి తన చైనీస్, టిబెటన్ భాషా పరిజ్ఞానానికి కొంచెం దర్పం ఉందని, అంటే గర్వం ఉందని, లుప్తమైపోయిన బౌద్ధ గ్రంథాల్ని చైనీస్ నుంచి సంస్కృతంలోకి తను గనక తర్జుమా చేసి ఉండకపోతే వాటి ఉనికి ఎవరికీ తెలియదని ఆయన అంతరంగ మూలల్లో ఎక్కడో ఉందని భోలేకి తెలుసు. అలాగే నిరాలాకి గల జ్ఞాపక శక్తి అసాధారణమైనదని, రవి కిరణం సోకలేని చోటిని కూడా ఈ కవి కిరణం స్పర్శిస్తుందని అతడికి తెలుసు. అందుకే ఓ సాయంత్రం భోలే ఈ ఇద్దరు యోధుల్ని వివాదానికి సిద్ధం చేసేలా ఒక వ్యాఖ్యని వదిలాడు. శంకరాచార్య ఎంత అద్భుతమైన వ్యక్తి కాకపోతే భారతదేశం నుంచి బౌద్ధాన్ని పారద్రోలడానికి, వైదిక సంస్కృతిని వ్యాప్తం చేయడానికి ఒక్కడే కృషి చేసి ఉంటాడు. అది కూడా 16 ఏళ్ల వయసులోపే పూర్తి చేయడం. అంత నిర్దయగా అణిచివేయబడ్డ బౌద్ధాన్ని పునరుజ్జీవింపచేయటానికి రాహుల్జీ లాంటి వారికి 1200 ఏళ్లకి పైనే పట్టింది అన్నాడు. నిరాలా వెంటనే అందుకుని, జ్ఞానం ఎవరో తయారు చేసేది, మరెవరి ద్వారానో నాశనం చేయబడేది, తిరిగి ఉపయోగించబడేది కాదు. జ్ఞానం శాశ్వతమైనది. వెలుగులోకి రావడానికి, తిరిగి అదృశ్యం కావడానికి దాని మార్గం దానికి ఉంటుంది. జ్ఞానాన్ని కనుక్కున్నాను, తిరిగి కనుక్కున్నాను అనుకునేవాడు అజ్ఞాని అన్నారు. రాహుల్జీ మౌనంగా ఉన్నారు. కానీ భోలేకి అర్థమైంది ఆయన నిప్పు రాజుకుంటోందని. అందుకే అగ్నిలో ఆజ్యం పోస్తున్న చందంగా హిందువులు శంకరాచార్యని బౌద్ధమతం నుంచి భారతదేశాన్ని విముక్తం చేసినందుకు గాను ఎంతో గౌరవిస్తారు. కానీ అలా చేయడంలో ఆయన భారతీయ వారసత్వానికి చేయకూడనంత నష్టం చేశారని వారికి తెలియదు. అది ఆయన సాధుత్వానికి తీరని మచ్చ అన్నాడు. నిరాలాలో నిద్రపోతున్న సింహం వెంటనే గర్జిస్తూ మేల్కొంది. ఇవి చిన్న నోటికి పెద్ద మాటలు. జ్ఞానం శంకరాచార్య శరీరంగా రూపుదాల్చింది తెలుసా? నువ్వు ఈ దివ్యకాంతిని విమర్శించే ముందు నిన్ను నువ్వు ఒక ఆకృతిలో మలుచుకోవటానికి ప్రయత్నించడం మంచిది. ఆయన 16 ఏళ్ళు రాకముందే తన అధ్యయనం అంతా ముగించారని, ఆయన సాధన మొత్తం పూర్తయిందని, అన్ని రకాల విశ్వాసాలు, సాంప్రదాయాలకు చెందిన పండితులు, విద్వాంసులను చర్చలో పరాజితుల్ని చేశారని, ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రాశారని, వేదజ్ఞానాన్ని పునఃస్థాపించారని, మఠస్థాపన పూర్తి చేశారని, లక్షలాది మంది జీవితాల్ని సమూలంగా మార్చేశారని, ప్రకృతికి దాని సహజమైన ప్రకృతిని దానికి తిరిగి ఇచ్చారని తెలుసా నీకు? ఆ వయసుకి మనకి సరిగ్గా ముడ్డి కడుక్కోవడం కూడా రాదు అంటూ తీవ్రమైన పదజాలంతో భోలేని ఖండించారు. సంభాషణ మరో వికృతమైన మలుపు తిరుగుతుందేమో అని బెంగతో భోలే చాలా వినయం, వినమ్రత ఉట్టిపడుతూ రాహుల్జీని ఆశ్రయించే తెలివైన ప్రయత్నం చేశాడు. రాహుల్జీ బరిలోకి దూకారు. శిరోముండనం చేసుకుని ఓ పిల్లాడు కొంతమంది జనాన్ని వెంటేసుకుని అజ్ఞానుల మధ్య సంచారం చేస్తూ ఉంటే జరిగేది ఏమనుకుంటున్నావు నువ్వు? మతం అనేది మత్తుమందు. ఏ సమాజంలో చూసినా అత్యధికులు దాన్ని సేవిస్తూ ఉంటారు. అలాంటి సమాజంలో నాయకుడిగా నిలవాలంటే ఆ సమాజం సేవిస్తున్న మత్తుమందు చాలా గొప్పగా ఉందని చెప్పడమే. శంకరాచార్య చేసింది కూడా అదే.
అతను అయోమయంలో ఉన్నాడు. అతడికి తన తత్వ సిద్ధాంతం మీద, మతపరమైన విధానాల మీద స్పష్టమైన అవగాహన లేదు. తన వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే అతడు మాయా సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అతడిలాగే అయోమయంలో పడి కొట్టుకునే వాళ్ళంతా ఆ సిద్ధాంతాన్ని ప్రేమిస్తారు. అజ్ఞానులైన హిందువులు దీన్ని గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళు శంకరాచార్య ఓ పక్క నామరహిత రూపరహితమైన బ్రహ్మని గురించి ప్రతిపాదిస్తూ, మరోవైపు తను ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న ప్రతి దేవాలయాన్ని సందర్శించాడు. శిథిలమైపోయిన దేవాలయాలైతే ఇంకా ఎక్కువసేపు జపం చేసి శక్తిని ధారపోశాడు. ఆశీస్సుల కోసం దేవుళ్ళు, దేవతలు అందరినీ కొలిచాడు. సంస్కృత పండితులంతా అతడిని పీఠం మీద కూర్చోబెట్టి అతడికి కీర్తి ప్రతిష్టల్ని ఆపాదించడం కోసం ఓ మూల పురుషుడిగా చేశారు. ఆ ప్రాంత పాలకులు, విద్వాంసులు, రైతులు వంటి స్థానిక ప్రజల్ని మెప్పించేందుకు ప్రయత్నించారు. దైవం ఏ రూపంలో ఉన్నా, అంటే వైష్ణవాలయాలు, శైవాలయాలు ఏవైనా సరే, ఆయన ఆయా ప్రాంత దేవాలయాలకు అంకితమై ఉన్నట్టు జనం భావించేలా చేశాడు. అతడి గురువుకు గురువు చేసినట్టే అతడు కూడా బౌద్ధ సిద్ధాంతాలను తస్కరించాడు. అదే సమయంలో జనంలో బౌద్ధానికి, బౌద్ధ సన్యాసులకి ప్రతికూలంగా ప్రచారం చేశాడు. అతడు వేదాంతి లేదా ఒక ఆధ్యాత్మిక గురువు కంటే కూడా ఓ రాజకీయవేత్త అనిపించుకుంటాడు అన్నారాయన. ఈ మాటల యుద్ధం సాగుతూనే ఉంది. రాత్రి చాలా భాగం గడవ వచ్చిన వీళ్ళిద్దరి మధ్య ఇంకా తీవ్రత పెరిగిపోతోంది. భోలే ఎంతో యుక్తిగా రెఫరీ పాత్ర పోషిస్తున్నాడు. వాళ్ళ స్వరాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. చొక్కా చేతులు మడత పెట్టుకుంటున్నారు, తొడలు చరుచుకుంటున్నారు. అక్కడ అందుబాటులో ఉన్న సామాగ్రి ఎత్తి కింద పడేస్తున్నారు. వాళ్ళిద్దరూ చల్లబడి పక్కల మీదకి చేరేసరికి దాదాపు తెల్లవారకట్ట అయింది. ఆ మర్నాడు వాళ్ళకి ఆచార్య నరేంద్రదేవ ఇంట్లో అల్పాహారానికి ఆహ్వానం అందింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు గొప్ప విద్వాంసులైన ఆచార్యజీని న్యాయమూర్తి పాత్ర ఇస్తూ మళ్ళీ రాత్రి వివాదాన్ని కొనసాగించారు. అంటే ఇప్పుడు జడ్జి ఆ నరేంద్రదేవ అనే ఆచార్యజీ అన్నమాట. సమన్వయం చేస్తున్నట్టు నటిస్తూనే భోలే చాలా చాకచక్యంగా అగ్నికి ఆజ్యం పోస్తున్నాడు. కాసేపు రాహుల్జీయే బుద్ధుడు, నిరాలాజీయే శంకరాచార్య అనుకుందాం అన్నాడు. అప్పుడు వాదం ముదిరి మరింత పాకాన పడింది. ఎంతకీ తెగట్లేదు, ఎవ్వరూ తగ్గట్లేదు. దాంతో ఎక్కువ ఎవరు భోంచేస్తే వాళ్లే విజేతలని ప్రకటించాడు. నిరాల రాహుల్ కంచంలో ఉన్న ఈ బంగాళాదుంప కూర అతడి విశుద్ధి మగ్గ, అంటే విశుద్ధి మార్గ, ఓ ప్రామాణిక బౌద్ధ గ్రంథం. బౌద్ధులు కొన్ని వర్డ్స్ని డిఫరెంట్గా పలుకుతారనమాట. ధర్మ అంటే ధమ్మ అంటారు, అలాగే మార్గ అంటే మగ్గ అంటారు అలాగా. సో అందుకే ఆ గ్రంథం పేరు విశుద్ధి మగ్గ అనే గ్రంథం అనమాట. నిరాల రాహుల్ కంచంలో ఉన్న ఈ బంగాళదుంపల కూర అతడి విశుద్ధి మగ్గకి అంకితం అన్నారు. ఇదిగో ఈ అరటి పండ్లు కూడా తిను. నిరాల బ్రహ్మసూత్రాలకి శంకరాచార్య వ్యాఖ్యానాన్ని నువ్వు జాగ్రత్తగా అంటిపెట్టుకుని ఉన్నందుకు అని రాహుల్జీ వేళాకోళం చేశారు. అలా సరదాగా మాటల తూటాలు పేల్చుకుంటూనే ఆ ఇద్దరు మహానుభావులు ఎక్కువ భోజనం చేశారు. ఇప్పుడు ఆచార్యజీకి వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ తిన్నారనేది తేల్చడం కష్టమైంది. మొత్తానికి ఆ వాదాన్ని వాళ్ళిద్దరూ అక్కడితో ముగించారనుకోండి. ఆ సందర్భం అలా జరిగింది. శంకరాచార్య మెయిన్గా జన్మ తీసుకున్నదే ఆ టైంలో భారతదేశంలో 72 అవైదిక మతాలు మాది గొప్ప అంటే మాది గొప్ప
మా మతమే గొప్ప అని ప్రకటించుకుంటూ చాలా గొడవగా ఉండేది అని చెప్తారనమాట. ఆ టైంలో భారతదేశం, అక్కడ భారతదేశం అంటేనే మన వైదిక సాంప్రదాయం, వేదాలనే నమ్ముకున్నది. సో ఈ వైదిక ధర్మాన్ని నిలబెట్టడం కోసమే శంకరాచార్య వచ్చారు. ఆ టైంలో బౌద్ధము చాలా వేళ్ళూనుకుని పోతూ, అంటే వేదాలకి విరుద్ధంగా వాళ్ళ భావాలు ఉండేవి. వాళ్ళు భగవంతుడిని నమ్మేవారు కాదు. అలాంటి సిచ్యుయేషన్లో శంకరాచార్య వచ్చి ప్రతి ఒక్కరితోనూ కూడా వాదించి, అంటే ఎవరి గ్రంథాల జ్ఞానం వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి శాస్త్ర జ్ఞానం వాళ్ళది. శంకరాచార్యదేమో వేద జ్ఞానం, ఆ బౌద్ధులదేమో వారి బౌద్ధ జ్ఞానం. వారి జ్ఞానంతో శంకరాచార్యతో వారు వాదించారు. ఇలా అన్ని రకాల వాదనలను సమర్థంగా శంకరాచార్య తిప్పి కొట్టగలిగారన్నమాట. ఆ రకంగా అన్ని మతాలని పంపించేసి వైదిక ధర్మాన్ని నిలబెట్టారు. ఆ రకంగా బౌద్ధాన్ని తరిమేసినప్పుడు ఆ బౌద్ధం అటు చైనా వైపు వెళ్ళిపోయి అక్కడ విస్తరించిందనమాట. అందుకే అక్కడ ఎక్కువగా బౌద్ధ మతం అనేది ప్రాచుర్యంలో ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ రాహుల్జీ ఏమో బౌద్ధాన్ని నమ్మినవాడు, నిరాలా ఏమో శంకరాచార్యని అంటే ఆ వైదిక జ్ఞానాన్ని నమ్మినవారు. అక్కడ వారిద్దరూ ఈ రకంగా మాటల యుద్ధం అనేది జరుపుకున్నారనమాట. ఇద్దరు గొప్పవాళ్ళే. ఇదంతా కూడా స్వామిరామ అల్లరివాడు కదా ఇంకా అప్పటికి. సో వినోదం కోసం ఇలా వాళ్ళిద్దరికి పెట్టాడనమాట. యూనివర్సిటీలో అలాంటి విద్వాంసులు స్నేహితుల మధ్య భోలే యువకుడయ్యాడు. ఆయన తన చుట్టూ ఉన్న ప్రపంచంలో సంపూర్ణంగా నిమగ్నమయ్యారు. పరీక్షల సమయంలో ఒత్తిడి అనుభవించారు. తన తోటి స్నేహితులు గడిపే జీవన రీతుల్లో పాలు పంచుకున్నారు. కానీ ఆయన మనసులో నిరంతరం తానొక ఉన్నత లక్ష్యం కోసం, జీవన సార్థకత కోసం పనిచేయాలనే విషయాన్ని గుర్తుంచుకునేవారు. భోలేకి ప్రొఫెసర్ ఆర్డి రానడే ఆంతరంగిక బృందం స్వాగతం పలికింది. అప్పుడు శ్రీ రానడేని దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగింది. ఇది తనకు బౌద్ధిక వికాసానికి దోహదం చేస్తుందని భోలే భావించాడు. కానీ ప్రొఫెసర్ రానడే సహవాసం ఎక్కువగా ఆధ్యాత్మికపరమైన ప్రేరణను ఇచ్చింది. ఈ ప్రపంచంలో జీవిస్తూ కూడా దానికి అతీతంగా ఉండడం అంటే దానికి సజీవమైన ఉదాహరణ ఆయనే. రానడే నిరంతరం పుస్తకాలు రాస్తూ అలహాబాద్ విశ్వవిద్యాలయంలోనూ ఇతర యూనివర్సిటీల్లోనూ కూడా ఉపన్యాసాలిస్తూ మహారాష్ట్రలో ఉన్న వారి ఆశ్రమం చూసుకుంటూ ఆయన చాలా వ్యస్తతతో జీవితం గడిపేవారు. కానీ అన్ని వ్యవహారాలతో సతమతమవుతున్న భోలేకి ఆయనలో ఈ భౌతిక సామ్రాజ్యానికి అతీతంగా ఓ మర్మయోగి కనిపించాడు. రానడేకి అద్భుతమైన అతీంద్రియ జ్ఞానం అంటే దివ్య దృష్టి, క్లేర్వోయాన్స్ అంటారు కదా, ఆ దివ్య దృష్టి ఉండేది. ఎదురుగా పడి ఉన్న ఉత్తరాల గుట్టలో ఉత్తరాన్ని తెరవకుండానే ఆయన సమాధానం ఇస్తూ ఉండటం భోలే తరచుగా చూసేవారు. ఒకరోజు ఓ క్షణంలో కలిగిన ప్రేరణతో ఆయన భోలే జీవితంలో అత్యంత వ్యక్తిగతమైన దృక్కోణం గురించి మాట్లాడసాగారు. బాబాజీతో భోలేకి అనుబంధం, బాబాజీ భోలేపై చూపే అంతులేని ప్రేమ, బాబాజీ అతని దగ్గర నుంచి ఆశిస్తున్న విషయం, వీటన్నింటి మీద ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ రానడే చెప్తూ ఉన్న తీరు చూస్తూ ఉంటే భోలే బాబాజీల మధ్య జరిగిన సంఘటనల్ని ఆయన స్వయంగా చూసినట్టు చెప్తున్నారు. ఈ సంగతులన్నీ మీకెలా తెలిసాయి అని అడిగాడు భోలే. అప్పుడు రానడే, ఎందుకు తెలియవు, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నారు, మేమిద్దరం మా ఇద్దరిలోనూ ఉన్నాం అని జవాబిచ్చారు. సో నిరాలా గారే కాకుండా రానడే గారు కూడా ఈ వన్నెస్ని సాధించారన్నమాట. భోలే అప్పుడు, నేను కూడా ఇలాంటి అనుభూతి పొందగలనా,
మీకు కనిపించే విధంగానే నాకు కూడా మనుషులు సంఘటనలు కనిపిస్తాయా అని అడిగాడు. దానికి రానడే, పరమగురువు నీ కాలాన్ని జోస్యం చెప్పేవానిలా వ్యర్థం కాకూడదు అనుకుంటున్నారు. నా మనసుకు తోచింది చెప్పాలనిపించి చెప్పాను. బహుశా నిన్ను నాతో కలపడం కూడా ఆ పరమగురు అభిమతమే కావచ్చు. లౌకిక ఆకర్షణలు వికర్షణలు ఎలా ఉన్నప్పటికీ ప్రొఫెసర్ రానడేతో గల సాంగత్యం భోలేకి నిరంతరం అతడి ఉన్నత జీవితాశయాన్ని ఎరుకలో ఉంచేది. ఈ మహనీయుడిని చూస్తూ భోలే పాండితీ ప్రకర్ష కలిగి ఉంటూ కూడా గొప్ప మార్మిక యోగిగా ఉండవచ్చునని, ఈ ప్రపంచంలో విజయం సాధిస్తూ కూడా పావన ఆధ్యాత్మిక జీవనాన్ని గడపవచ్చునని తెలిసింది. తర్వాత భోలే రానడేకి అంతటి ఉన్నత స్థితి ఎలా సంభవించిందో చెప్పమని తన గురువుగారిని అడగగా, బాబాజీ చాలా సూక్ష్మంగా సాధన అని చెప్పారు. అసలు ఏం సాధన చేయాలో ఎలా చేయాలో మీరు నాకు బోధిస్తారా అని అడిగాడు భోలే. సాధన గురించి నీ దగ్గర నుంచి ప్రశ్న వచ్చే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఆయన. సో బాబాజీ స్వామి రామాకి ఏం సాధన ఎలా చేయమని చెప్పారో మళ్ళీ తెలుసుకుందాం.